So welcome to Chemistry Simplified. Today's concept is solutions. So many of the students feel difficulty in this unit. సో చూద్దామండి మనం ఎంతవరకు సింపుల్ చేయగలమో. సో ఇక్కడ ఏంటి అంటేనండి, ముందు ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల స్టూడెంట్స్ కంగారు పడతారు. సో దాన్ని నేను మీకు ఈజీ చేయడానికి ట్రై చేస్తాను. కాన్సెప్ట్ కంప్లీట్‌గా కాన్సంట్రేటివ్‌గా వినండి, మీకు ఈజీ అవుతుంది. ఓకే. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇక్కడ సొల్యూషన్ అండి. సొల్యూషన్ దేనితోటి ఫామ్ అవుతుంది? సొల్యూట్ అండ్ ద సాల్వెంట్ తోటి ఫామ్ అవుతుంది. సో సొల్యూట్ ఈజ్ ఇన్ లెస్సర్ క్వాంటిటీ అండ్ సాల్వెంట్ ఈజ్ ఇన్ ద హయ్యర్ క్వాంటిటీ. అంటే ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ తయారు చేసామనుకోండి, సాల్ట్ ఎక్కువ తీసుకుంటామా? వాటర్ ఎక్కువ తీసుకుంటామా? అంటే సాల్ట్ కొంచెం తీసుకుంటాము. దాన్ని తీసుకెళ్ళి వాటర్‌కి కలుపుతాం. కాబట్టి సాల్ట్ వాటర్‌లో సాల్ట్ సొల్యూటు, వాటర్ సాల్వెంట్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనము మెయిన్ ఈ సొల్యూషన్స్ అనే కాన్సెప్ట్‌లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఏముంటుంది అంటే డిటర్మినేషన్ ఆఫ్ కాన్సంట్రేషన్ అండి. డిటర్మినేషన్ ఆఫ్ కాన్సంట్రేషన్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ అ గివెన్ అమౌంట్ ఆఫ్ ద సాల్వెంట్ అనమాట. అంటే ఇక్కడ మొత్తం హోల్‌గా మనం ఏంటి కాన్సంట్రేషన్‌ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఎంత సాల్వెంట్‌లో సాల్యుబుల్ అయ్యింది అని. ఓకే. నార్మల్‌గా కొంచెం సాల్ట్ తీసుకొని వాటర్‌లో కలిపిన సొల్యూషన్ అనే అంటాము. కానీ కెమిస్ట్రీలో మనకేంటి ఇంపార్టెంట్? యాక్యురసీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎంత వాల్యూమ్ వాటర్ తీసుకున్నామో, ఎంత గ్రామ్స్ సొల్యూట్ కలపాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసి కలిపితే దాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ సొల్యూషన్ అంటారనమాట. వాటిని మాత్రమే మనం సొల్యూషన్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ కాన్సంట్రేషన్‌ని డిటర్మైన్ చేయడానికి మొలారిటీ, నార్మాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఎనకాల మొలాలిటీ అనేటటువంటిది ఇంకొకటి ఉందండి. మొత్తం 4 అనమాట. 4 వేస్‌లో మనము డిటర్మైన్ చేస్తాం. ఓకే. లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఇక్కడ మొలారిటీ అనమాట. మొలారిటీని ఎట్లా డిఫైన్ చేస్తాం? డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఎమ్. ఓకే. సో ది డెఫినిషన్ ఆఫ్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. అంటే ఇప్పుడు ఇది డెఫినిషన్ కదా! అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఒక 1 లీటర్ సొల్యూషన్‌లో ఎంత అని కదా! సో ఇప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై వి. ఓకే. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. వి అంటే ఏంటి? వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ డేటా ఈ ఫార్ములా మనం ఎప్పుడు వాడతాము అంటే ఇఫ్ ద డేటా ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ వాల్యూమ్. ఓకే. నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ ఇచ్చి మొలారిటీ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుందండి. అది కూడా వాల్యూము లీటర్స్లో ఇస్తే. ఓకే. కానీ మరి డేటా వెయిట్స్ అండ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్‌లో ఇస్తే ఎలాగా? అంటే అప్పుడేం చేయాలనమాట? ఇప్పుడు ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ కదా! నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. అది. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని ఎలా రాయొచ్చు? ఎన్ ఇంటూ 1/v అని రాయొచ్చు కదా! ఎన్ ఇంటూ 1/v అని రాయొచ్చు కదా! ఎన్ అంటే ఏంటనమాట? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఓకే. సో 1/v అని రాయాలి. బట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ లీటర్స్‌లో ఇచ్చినప్పుడు ఇది వాడతాం కదా! అప్పుడు మళ్ళీ 1/v ఇన్ లీటర్స్ తీసుకోవచ్చు. వాల్యూమ్ కనుక ఎంఎల్స్‌లో ఇస్తే ఏం రాయాలనమాట అంటే 1000/v ఇన్ ఎంఎల్. ఓకే. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ ఏంటంటే డెఫినిషన్ బట్టి ఫార్ములా రాసాము. ఏమని రాసాం? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్/వి అని రాసాము. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతది? నంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ లీటర్స్‌లో ఇచ్చినప్పుడు మొలారిటీ క్యాలిక్యులేట్ చేయడానికి. అండ్ ద సేమ్ వన్ ఈజ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆల్సో. ఓకే. సో అంటే ఏంటి? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఏమవుతుంది? ఎమ్ ఇంటూ వి. ఓకే. ఎమ్ ఇంటూ వి. అప్పుడు ఏం క్యాలిక్యులేట్ ఏమొస్తాయి మనకి? నంబర్ ఆఫ్ మోల్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి అంటే వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి వాల్యూమ్ మిల్లీ లీటర్స్‌లో కనుక ఇచ్చినప్పుడు మనం ఫార్ములా చేంజ్ చేస్తాం అనమాట. సో నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే. ఇంటూ 1000/v. హియర్ ద వాల్యూమ్ ఈజ్ ఇన్ ఎంఎల్. రైట్. సో ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హెచ్సిఎల్ ఈ కొన్ని మనం బై హార్ట్ చేసుకోండి. హెచ్సిఎల్ 36.45, వాటర్ 18, సోడియం బైకార్బోనేట్
106, NaOH 40. సో ఈ 4 మనకు రెగ్యులర్గా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. KOH 56.1, BaOH ట్వైస్ అండ్ బేరియం హైడ్రాక్సైడ్ 86.65. సో ఇలాగా ఇవి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్లు అనమాట. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, ఇట్ ఈస్ ఫిక్స్డ్. నెక్స్ట్ మరి ఒకవేళ ఇంకా మనకు తెలియనిది ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్దది తీసుకున్నానండి, Al2SO4 థ్రైస్. సో ఇందులో మనం ఏం చేయాలి? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఏం చేయాలన్నమాట? సమ్ ఆఫ్ ఆటమిక్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఓకే, సో ఇందులో ఏమేమి యాటమ్స్ ఉన్నాయి మనకి? అల్యూమినియం, ఇంకొకటి సల్ఫర్, ఇంకొకటి ఆక్సిజన్. సో అల్యూమినియం అటామిక్ వెయిట్ ఎంత? 27, సల్ఫర్ 32, ఆక్సిజన్ 16 అనమాట. దీస్ ఆర్ అటామిక్ వెయిట్స్, రైట్? అటామిక్ మాస్లు అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనము ఎన్ని యాటమ్స్ ఉన్నాయి దట్ ఇంటూ ఇట్స్ అటామిక్ మాస్ అంటే అప్పుడు ఎంత అవుతుందండి? 2 × 27. ఇప్పుడు ఈ 3 సల్ఫర్కి వస్తుంది, ఆక్సిజన్కి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు సల్ఫర్లు ఎన్ని ఉన్నాయన్నమాట? 3 ఉన్నాయి. ఓకే, 3 × 32, 3 × 32 ప్లస్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. 4 3s are 12. కాబట్టి ఎంత వచ్చిందండి? 12 × 16, 12 × 16. సో టోటల్ ఎంత వచ్చిందండి? 342 గ్రామ్స్ అనమాట. ఈ 342 గ్రామ్స్ Al2SO4 థ్రైస్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఓకే, క్లియరా? నెక్స్ట్, ఒకవేళ నీకు వెయిట్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చింది, నీకు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు, నీకు వెయిట్ డేటాలో ఇచ్చాడు, వాల్యూమ్ ఏమో 100 mlకి అయితే 100 ml, 250 mlకి అయితే 250 ml ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు, నీకు మొలారిటీ క్యాలిక్యులేట్ చేస్తావు. కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. అదే లీటర్స్లో ఇచ్చి వెయిట్ మాలిక్యులర్ వెయిట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ 1/v ఇన్ లీటర్స్ రాస్తావు. సో కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇక్కడ ఇంకో డేటా ఇలా ఇస్తాడండి ఒక్కొక్కసారి. అంటే 10.6% అని ఇస్తాడు. అంటే 10.6% ఆఫ్ NaOH సొల్యూషన్ అన్నాడు అంటే ఏంటి అర్థం అనమాట? పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి ఇది వెయిట్ బై వాల్యూమ్ అనమాట. అంటే పైదేమో 10.6 గ్రామ్స్ ప్రెజెంట్ ఇన్ 100 ml అని అర్థం అనమాట. ఓకే, సో కాబట్టి నీకేంటి వచ్చింది? ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ NaOH వచ్చేసింది, వాల్యూమ్ 100 వచ్చింది, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH 40 అనమాట. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్, ఇప్పుడు 2 సొల్యూషన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫార్ములా M1V1/N1 ఈజ్ ఈక్వల్ టు M2V2/N2 ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. సో ఇది వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో యూజ్ చేసేటప్పుడు మనం N1 N2 కోఎఫిషియెంట్స్ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ యూజువల్గా మీకు ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్లో సొల్యూషన్స్ ఇచ్చేస్తాడు. అంటే NaOH సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటాడు కాబట్టి ఇక్కడ N1 N2లో అవసరం ఉండదన్నమాట. డైరెక్ట్గా మీరు M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2 అని తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం అండి మొలారిటీలోనే. ఇక్కడ ఏంటి అంటే హౌ మచ్ వాటర్ మస్ట్ బీ యాడెడ్ టు 100 ml ఆఫ్ 0.5 molar NaOH టు గెట్ 0.2 molar NaOH సొల్యూషన్. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ 1 molar సొల్యూషన్ ఉంది, దీన్ని ఇంకొక మోలార్ సొల్యూషన్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆ 0.5 కాన్సన్ట్రేషన్ ఉండేటటువంటి వాల్యూమ్ ఎంత ఉందండి? 100 ml ఉంది. సో ఇలా ఉన్నప్పుడు 0.2 కాన్సన్ట్రేషన్లో మార్చాలి అంటే దానికి ఎంత వాటర్ కలపాలి అది. సో ఇక్కడ ఏంటంటే మనం కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, డైల్యూట్ సొల్యూషన్ అంటాం కదా. డైల్యూషన్ అంటే ఏంటి? యాడింగ్ వాటర్ అది. సో ఇక్కడ మనం బిఫోర్ తీసుకున్న ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2 అనమాట. సో ఇక్కడ M1 అంటే ఫస్ట్ డేటాలో ఏముందో అది తీసుకోవాలి. వాల్యూము, మొలారిటీ రెండు కూడా ఒకదానివే అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు M1 0.5 అవుతుంది, V1 100 అవుతుంది, M2 0.2 అవుతుంది. వాల్యూమ్ టు బి యాడెడ్ కాబట్టి V2 ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో కాబట్టి ఫార్ములా అప్లై చేయండి, V2 వస్తుంది. సో ఎంత వస్తుందండి? 250 ml. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ టు బి యాడెడ్ ఎలా రాయాలన్నమాట? ఇప్పుడు ఆల్రెడీ V2 వచ్చింది కదా, V2లోంచి V1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు ఏమొస్తుందండి? 250లోంచి 100 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 150 ml వస్తుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మొలారిటీ.
అంటే సమ్ కాంప్లికేటెడ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి నేను సాల్వ్ చేశాను. నెక్స్ట్ మిగిలినన్ని ఫార్ములా తెలిస్తే అప్లై చేయొచ్చు కదా. సో ఇక్కడ 2 వాల్యూమ్ సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు మొలారిటీ క్యాలిక్యులేట్ చేయమంటే, అంటే మిక్స్డ్ సొల్యూషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాని యొక్క మొలారిటీ ఫైండ్ ఔట్ చేయమంటే ఇలా చేయాలండి. సో m1v1/m2v2 బై వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ సొల్యూషన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద సెకండ్ సొల్యూషన్ అనమాట. సో అప్పుడు ఇలా చేస్తే వచ్చేది మిక్స్డ్ సొల్యూషన్ యొక్క మొలారిటీ అవుతుంది. ఓకే. సో అదే నార్మాలిటీ అనేది నెక్స్ట్ వస్తుంది చూపిస్తాను. సో ఇక్కడికి ఓకే, క్లియర్ కదా మొలారిటీ. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మాలిటీ అండ్ మొలారిటీ అంటే, ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాము, ఇక్కడ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ దీన్ని నార్మాలిటీని ఏం చేస్తామండి, క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాము. సో అగైన్ N/V నెంబర్ ఆఫ్, బట్ హియర్ ఇట్ ఈస్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. సో వాట్ ఈస్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్. ఇప్పుడు యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, బేసిసిటీ అవుతుంది. బేస్ తీసుకుంటే ఎసిడిటీ అవుతుంది. సాల్ట్ అయితే రీప్లేసబుల్ పాజిటివ్ ఆర్ ద నెగిటివ్ అయాన్ అవుతుంది. క్లియర్? సో అందుకని ఇక్కడ యాసిడ్ రాశాను కదా, వైస్ వర్సా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాకి మీకు డిఫరెన్స్. సో ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు N/V. Here M is equal to N/V, right? So here M weight by gram molecular weight ikkada weight by gram equivalent weight ikkada, okay, 1000/V in ml. So equivalent weight ante etla vastundi ante number of replaceable ions. So ippudu hydrogen undi, indulo H plus, so kabatti 1, alage HNO3 1, acetic acid 1, H2SO4 2, PO4 3, H2 ఆక్సాలిక్ యాసిడ్ అండి ఇది, H2C2O4, దీనికి కూడా 2నే ఉంటుందన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద ఈ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ డిఫరెంట్ యాసిడ్స్. క్లియర్? సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ NaOH ఇచ్చారండి. NaOH ఇచ్చినప్పుడు అందులో నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో యాసిడ్ కాబట్టి H ప్లస్, బేస్ అయితే OH మైనస్ అయాన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా వస్తుంది? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ ఎసిడిటీ ఆఫ్ బేస్ వస్తుంది కదా, NaOH అంటే బేస్ కదా, కాబట్టి 40/1 అవుతుందన్నమాట. ఓకే. సో అలాగా. అంటే ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ఇచ్చాడు అనుకుందాం, H2SO4కి ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4/2 చేయాలన్నమాట. క్లియరా? సో అలాగా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామండి, ఈక్వివాలెంట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. క్లియర్ అని? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నార్మాలిటీకి ఫార్ములా ఏంటి? N ఈజ్ ఈక్వల్ టు N1V1/N2V2/V1 + V2. సేమ్ మనకి మొలారిటీలో మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఇక్కడ కూడా అలాగే అప్లై అవుతుంది. మీకు దగ్గర మోడల్స్ ఉన్నాయి కదా, చూడండి అర్థమవుతుంది. నెక్స్ట్, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలండి. మీకు ఏం చేయాలి? జస్ట్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మాలిక్యులర్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్, యాసిడ్ అయితే H ప్లస్, బేస్ అయితే OH మైనస్, సాల్ట్ అయితే ప్లస్ ఆర్ మైనస్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ గో ఫర్ మోల్ ఫ్రాక్షన్ అండి. మోల్ ఫ్రాక్షన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటనమాట, రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎ కాంపనెంట్ ఆఫ్ ద సొల్యూషన్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద కాంపనెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A, B, C ఇలా మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకున్నామండి. ఇఫ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A, దెన్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, Na ప్లస్ NB అవుతుంది. అదే B అయితే ఏమవుతుంది? NB/Na ప్లస్ NB అవుతుందన్నమాట. ఓకే. సో ఆ విధంగా మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా రాస్తామండి. సో ఇప్పుడు ఎనీ 2 కాంపోనెంట్స్ మస్ట్ బి 1. ఓకే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనీ 2 కాంపోనెంట్స్ మస్ట్ బి 1. ఓకే, దీని మీద కూడా ఒక ప్రాబ్లం చేశాను. సో ఇక్కడ 3.65 grams ఆఫ్ HCl డిజాల్వ్డ్ ఇన్ 16.2 grams ఆఫ్ వాటర్ ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు డేటా? గ్రామ్స్లో గ్రామ్స్ ఇచ్చారు.
బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు. డైరెక్ట్‌గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు కాబట్టి వీ హావ్ టు కాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. సో, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్‌సిఎల్ ఎంతవుతుందనమాట? వెయిట్ ఆఫ్ హెచ్‌సిఎల్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హెచ్‌సిఎల్ అవుతుంది. ఓకే. వెయిట్ ఆఫ్ హెచ్‌సిఎల్ ప్రాబ్లమ్‌లో ఎంత ఇచ్చారు? 3.65 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హెచ్‌సిఎల్ ఎనకాల ఇచ్చానండి 36.5. ఓకే. ఒకవేళ లేకపోయినా ఇది నోట్ చేసుకోండి. 36.5 ఇది సాల్వ్ చేస్తే ఎంతొస్తుందండి? 0.1. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ వెయిట్ ఎంత ఇచ్చారు? 16.2. వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 18. ఎంతొచ్చిందండి? 0.9. ఓకే. సో, ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సినటువంటి నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏమని ఇచ్చారు? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ హెచ్‌సిఎల్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ 2 అడిగారు. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ వచ్చేసినాయి కదా! ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ హెచ్‌సిఎల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్‌సిఎల్ బై హెచ్‌సిఎల్ ఇందాక ఏమని చెప్పాను? ఏ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ బై ఎన్ఏ ప్లస్ ఎన్బి అన్నాం కదా! అలాగా ఇక్కడ ఉండేటటువంటి 2 కాంపోనెంట్స్ ఏంటి? హెచ్‌సిఎల్, వాటర్ అనమాట. ఇప్పుడు హెచ్‌సిఎల్‌ది క్యాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్‌సిఎల్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్‌సిఎల్ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. ఓకే. ఎంతొచ్చిందండి? 0.1 బై 0.1 ప్లస్ 0.9 ఎంత? 0.1. ఓకే. సో, యాక్చువల్‌గా స్టూడెంట్ ఇలా కూడా క్యాలిక్యులేట్ చేస్తాడు. సో, దీనికి మళ్ళీ టైం వేస్ట్ కదండీ! కాబట్టి సింపుల్ ట్రిక్ ఏంటంటే 2 కాంపోనెంట్స్ కలిపి ఎంత అవ్వాలంటున్నాము అండి? 1 అవ్వాలి కాబట్టి జస్ట్ నువ్వు ఆల్రెడీ ఏం క్యాలిక్యులేట్ చేసావు? హెచ్‌సిఎల్ క్యాలిక్యులేట్ చేసావు. కాబట్టి డోంట్ డూ దిస్ మోడల్. నో నీడ్ టు డూ దిస్ మోడల్. ఏం చేస్తే చాలు? ఇప్పుడు హెచ్‌సిఎల్ ప్లస్ కై ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో, ఇప్పుడు హెచ్‌సిఎల్ ఎంత? 0.1 ప్లస్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? సో, నౌ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.1 ఎంతొచ్చిందండి? 0.9. ఇప్పుడు 0.9ని 0.1ని కలిపితే ఎంతొస్తుంది? 1ఏగా అది. సో, అలాగా మనం మోల్ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ అది. నెక్స్ట్ మొలాలిటీ. మొలాలిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ పెర్ కేజీ ఆఫ్ ద సాల్వెంట్. కేజీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పెర్ కేజీ. అక్కడేమో వాల్యూముల్లో చెప్తాము. పెర్ లీటర్ ఆఫ్ ద సాల్వెంట్. ఇక్కడ పెర్ కేజీ ఆఫ్ ద సాల్వెంట్. కాబట్టి మొలారిటీకి తేడా ఏంటి అంటే మొలాలిటీ స్మాల్ m తోటి డినోట్ చేస్తాం. మొలారిటీ క్యాపిటల్ M తోటి డినోట్ చేస్తాం. సో, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై ఏ ఇన్ కేజెస్ అనమాట. ఓకే. ఏ ఇన్ కేజెస్. సో, ద సేమ్ ఫార్ములా మళ్ళీ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై ఏ ఇన్ గ్రామ్స్. Right? So, these are about concentration determination in different ways. Thank you.